హలో అండి, అందరికీ నమస్తే. లేత మామి చిగురు మామిడికాయలు, లేత వేప చిగురు వేప పువ్వులతోటి శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉగాది బ్లాగ్లోకి ఎంటర్ అయిపోదాం. ఓకే, ఇదిగోండి ఇలా ఉగాది పర్వదినాన రెడీ అయిపోయి సింపుల్గా రెడీ అయిపోయి దేవుడికి దండం అయితే పెట్టేసుకొని పనులు స్టార్ట్ చేసేసుకున్నాము. హాలిడేస్ రోజునంటే షూట్ చేయడానికి కొంచెమైనా తీరిక ఉంటుంది, కానీ ఇలాంటప్పుడు అస్సలు ఖాళీ ఉండదు నాకు. అందులోనూ సండే రోజు వచ్చింది కాబట్టి ఉగాది అసలు షూట్ చేయడానికి కూడా టైం లేదు. సో లైట్గా అక్కడక్కడ కొన్ని బిట్స్ చూపిస్తూ ఎలా గడిపాము అన్నది మీ ముందుకు తీసుకురావడమే నా ప్రధాన ఉద్దేశ్యం. మేమైతే సూర్యనారాయణ టెంపుల్కి వెళ్ళిపోయాము, అంటే సూర్యభగవానుడి దేవాలయానికి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళిన తర్వాత అయితే తెలిసింది ఆదివారం అంటే సూర్యభగవానుడి రోజు. సో అందుకని ఉగాది పర్వదినం, ఉగాది అంటే కలియుగానికి స్టార్టింగ్ కాబట్టి ఈ యుగానికి ఆది కాబట్టి ఉగాది. ఈ ఉగాది రోజు కూడా ఆదివారం వచ్చింది, సూర్యభగవానుడికి సంబంధించింది కాబట్టి ఎంతో ప్రతిష్టమైనటువంటి ప్రాశస్త్యమైనటువంటి రోజట ఈరోజు. సో అందుకని చెప్పి సూర్యనారాయణని దర్శించుకుంటే చాలా మంచిదని అక్కడ పండితులు అయితే చెప్పడం జరిగింది. మీకు చూడండి, మీకు కూడా ఆ భాగ్యాన్ని కలిగిద్దామని చెప్పి నేనైతే షూట్ చేశాను. ఉగాది రోజున సూర్య భగవానుడికి ఏ విధంగా అభిషేకాలు చేశారు ఏంటి అన్నది మేము షూట్ చేస్తున్నాము. వాళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చారు షూట్ చేసుకోమని చెప్పి, అందుకని నేను కూడా షూట్ చేయడం జరిగింది. ఒక పక్కన కళ్యాణం జరుగుతుంది, మరో పక్కన సూర్య భగవానుడికి అభిషేకాలు అయితే జరుగుతున్నాయి. మేము ఎంటర్ అయ్యే టైంకి అయితే ఒక 4-5 అభిషేకాలు అయితే జరిగిపోయాయి. అవి ఏంటన్నది నాకు కూడా పూర్తిగా తెలియదండి, కానీ చూస్తుంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎందుకంటే ఇలాంటివి చూడడం చాలా తక్కువ కాబట్టి. నేను ఇది అనుకోవడం చందనం రాస్తున్నారు అనుకున్నాను సూర్యభగవానుడికి. చందనం రాసిన తర్వాత పంచామృతంతో కానీ లేదా పాలాభిషేకం కానీ చేస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు తెలియదు. డీటెయిల్స్ అడుగుదాం అనుకున్నా కానీ ఉగాది రోజు కాబట్టి అక్కడ పూజారులు ఈ అభిషేకాలు చేయడంలోనూ అలాగే కళ్యాణం జరిపించడంలోనూ చాలా బిజీగా ఉన్నారు. డీటెయిల్స్ తెలుసుకోవడానికి అవకాశం అయితే లేదు. నెక్స్ట్ టైం ఈసారి అయితే చూస్తాను. టెంపుల్ మొత్తంలో కూడా ఒక పక్కన స్వామివారి కళ్యాణం జరుగుతుంది, మరో పక్కన ఇలా అభిషేకాలు చేసి స్వామివారిని దర్శనానికి రెడీ చేయడంలో భాగంగా ఆ క్రతువు నిర్వహించడం జరుగుతుందండి. ఇలాంటివి నేనైతే చాలా తక్కువగా చూస్తూ ఉంటాను, అంత టైం ఉండదు. కానీ మనకి టైం అవైలబుల్గా ఉన్నప్పుడైతే స్వామివారిని దర్శించుకోవడంలో చాలా ఆనందం, తృప్తి అనేది ఉంటుంది. సో చూస్తున్నాను అనమాట స్వామివారికి ఎలా ఎర్లీ మార్నింగ్ టైంలో ఎలా అభిషేకాలు నిర్వహించి స్నానం చేయించి స్వామివారిని రెడీ చేస్తున్నారు అన్నది. ఇవి నెయ్యితో కానీ అవి మనకి అంత డీటెయిల్గా నాకు కూడా తెలియదండి. ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రకరకాల తైలాలు కనబడుతున్నాయి నాకు, ఏ తైలంతో అభిషేకం చేస్తున్నారో ఏంటి అన్నది కూడా తెలియదు. ఆదివారం ఉగాది కాబట్టి సూర్యనారాయణునికి సంబంధించిందంట సూర్యభగవానుడు, అంతవరకు అయితే మాత్రం తెలిసింది. కానీ ఈ క్రతువు మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకైతే చూడడం. ఇంత దగ్గరగా ఇంత లాంగ్ టైం పాటు చూడడం అయితే ఫస్ట్ టైమే. సో ఇంట్రెస్టింగ్గా ఉంది. అక్కడ పెద్దవాళ్ళు అందరూ కూడా రకరకాల పూలమాల కడుతూ స్వామివారికి ఇది చేయడంలో రెడీగా ఉన్నారు. ఇటు పక్కన చూడండి, సూర్య భగవానుడికి కళ్యాణం జరిపిస్తున్నారు. ఉషాదేవి పద్మినీదేవి అట. ఉషాదేవి అని అయితే నాకు తెలుసు, కానీ పద్మినీదేవి అన్నది తెలీదు. మీలో ఎంతమందికి తెలుసు అన్నది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సూర్య భగవానుడి చరిత్ర ఏమైనా తెలుసుంటే కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా సూర్య భగవానుడికి అభిషేకాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకే ఆర్డర్లో ఒకే విధానంలో చేస్తున్నారు. చూడడానికి చాలా కన్నుల పండుగగా ఉంది. స్వామివారి పైన ఆ వాటర్ అలా పడుతుంటే ఆ దృశ్యమే చాలా బాగుంది. చూడండి, ఈ అభిషేకం అంతా అయిన తర్వాత స్వామివారి ఆ వాటర్ని మా మీద చల్లడం అయితే జరుగుతుంది. స్వామివారిని ఇప్పుడు రెడీ చేస్తున్నారండి. స్వామివారికి పౌడరు, అత్తరు ఇలాంటివన్నీ చేసి స్వామివారిని పూజకి సిద్ధంగా రెడీ చేస్తున్నారు. అలంకరణ పూర్తయిన తర్వాత స్వామివారి దర్శనం, స్వామివారి రూపం అయితే ఇలా సుందర రూపంగా మనోహరంగా దర్శనమిస్తుంది. చూడడానికి చాలా బాగుంది. అవన్నీ పూలు కూడా ఎక్కడ కొన్నవి కాదు, ఇక్కడ మా ముందే మా ప్రజెన్స్లోనే మిగిలిన భక్తులందరూ కట్టారు. వాటినే స్వామివారికి ధరింపజేశారన్నమాట. చూడండి, అదిగోండి గన్నేరు పూల మాల, మందార పూలు. ఇవి సూర్య దేవాలయాలు చాలా తక్కువగా ఉంటాయంట. అలాంటిది మా ఏరియాలో సూర్య దేవాలయం ఉండడం మాకు అదృష్టంగానే భావిస్తాము. నవగ్రహాలు
వినాయకుడు, మహాశివుడు ఇవన్నీ కూడా ఈ టెంపుల్లో కొలువై ఉన్నాయి. కానీ వీడియో షూట్ చేద్దామనంటే పండగ వాతావరణంలో డిస్టర్బ్ చేయడం అంత మంచిది కాదనిపించింది నాకు అక్కడ టెంపుల్ వాతావరణాన్ని. సో అందుకని నేనైతే షూట్ చేయలేదు. నెక్స్ట్ టైం అయితే మిగిలినవి కూడా షూట్ చేస్తానన్నమాట. ఇదిగోండి పూజకి స్వామివారిని రెడీగా ఉంచారు. ఇక ఇంటికి వచ్చేసాము. అయిన తర్వాత అత్తయ్య గారు అయితే పండగ సందర్భంగా గారెలు పూర్ణాలు అయితే పంపించారు. పండగ సందర్భంగా మా పాపకి కుట్టించిన డ్రెస్ అయితే ఇదండి. నేను స్టిచ్ చేయించాను స్వయంగాను. క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించాను. ఎలా ఉంది అన్నది కమెంట్ చేయండి. మా పాపకి సిగ్గు ఎక్కువ, వీడియోలో కనపడదు. కనపడడం కూడా నాకు అంత ఇష్టం ఉండదు పిల్లలు. సో దూరంగా చూపిస్తున్నాను. డ్రెస్ అయితే చాలా బాగా స్టిచ్ చేశారు. ఇక నా అపియరెన్స్ అయితే ఇదండి. పండగ రోజు అపియరెన్స్ ఈ విధంగా. శారీస్ కట్టడమే పెద్ద టాస్క్ అనుకుంటే దాన్ని క్యారీ చేయడం ఇంకా పెద్ద టాస్క్ అనమాట. తప్పదు. కొన్ని కాంటెక్స్ట్లో శారీ కట్టడం కూడా ఒక వరంగా భావించాలి మనం. సో ఇలా ఉగాదిని అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈ ఉగాది రోజు అయితే మాకు అనుకోకుండా మరొక సర్ప్రైజ్ కూడా వచ్చింది. అదేంటంటే ముస్లిం సోదరులు ఉంటారు కదా, వాళ్ళు రంజాన్ స్పెషల్గా మాకు ఉగాది రోజునే గిఫ్ట్ని అయితే పంపించడం జరిగింది. సో ఆ గిఫ్ట్ని అయితే మీకు చూపిస్తాను. ఏంటా అని నాకే తెలియదు. ఆ గిఫ్ట్ ఓపెన్ చేద్దామని చెప్పి ఓపెన్ చేసాం మీ ముందు. చూస్తే మాత్రం వావ్, సర్ప్రైజ్. సేమియా అనమాట. రంజాన్ స్పెషల్ సేమియా ఇది. డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి, అంజీరా ఇలాంటి వాటన్నిటితోటి డెకరేట్ చేసి డ్రై రోస్ట్ సేమియా డ్రైగా పంపించారు. చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాము. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది తింటుంటే ఆ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఇదండి ఉగాదికి సంబంధించినటువంటి చిన్న వ్లాగ్. ఒక చిన్న ఎపిసోడ్ మాత్రమే నా లైఫ్లో. ఆ రోజు ఉగాది రోజు ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.